ప్రియులరా, వాక్య భాగంలోనికి వెడదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. వారు అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరొకసారి చదువుతున్నాను, నా వెనకాల మీరు చెప్పాలి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. తర్వాత అంటాడు, ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. అక్కడేమంటూ ఉన్నాడు, నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, డోంట్ వరీ అని మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ యూదా సామ్రాజ్యానికి అధినేత రాజు అయినటువంటి యెహోషాపాతు ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, అమ్మోనీయులు, మోయాబీయులు, ఇక కొంతమంది ఒక పెద్ద సమూహంగా శత్రువును జయించడానికి కొన్ని శక్తులన్నీ కూడి ఒక కూటమిగా సమకూర్చబడతాయి. యూదా వారికి దేవాతి దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు వారిని జయించాలి అంటే అమ్మోనీయులు, మోయాబీయులు, షేయూరు మన్యవాసులు కొంతమంది కలిసి వీరి మీదకి వీరందరూ గొప్ప దండుగా యూదా రాజ్యం మీదకి వస్తూ ఉన్నారు. యూదా రాజ్యం మీదకి వస్తూ ఉంటే వారిని చూస్తే ఈ యూదా సైన్యం కానీ ప్రజలు కానీ చాలా అల్పమైన వారు, చాలా భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు రాజు అయిన యెహోషాపాతు దేవుని మందిరానికి వస్తాడు. సొలొమోను కట్టించిన ఆ దేవాలయానికి వచ్చి ప్రజలందరినీ, ఆ యూదా దేశంలో ప్రతి ఒక్క పౌరుణ్ణి సమకూర్చి దేవుని ఎదుట నిలిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాజుగారు అంటాడు, అబ్బే ఇలా కాదు మన ప్రార్థన, ఉపవాస దీక్ష, మనందరం కూడా భోజనం మాని దేవుని ఎదుట నిలిచి దేవుణ్ణి వేడుకుంటే ఒక అద్భుతమైన మేలు దేవుడు మనకి చేయకుండా ఉంటాడా అని ఆశతో యూదా ప్రజలందరూ, రాజు, సైన్యాధిపతులు, ఇక లేవీయులు, యాజకులు అందరూ కూడా దేవుని ఎదుటకు వచ్చేసారు. దేవుని ఎదుటకు వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ ప్రార్థనలో భాగంగా యెహోషాపాతుకు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే 12వ వచనంలో, 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రియులరా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే
మనకి మించి ఏదైనా శత్రువు బలమైన వాడైనప్పుడు, మన యొక్క పరిస్థితికి మించి అనారోగ్యం వచ్చినప్పుడు, మన యొక్క ఆదాయానికి మనకున్న ఆస్తులకి మించి అప్పులున్నప్పుడు, మనతో పోరాడే వ్యక్తి అత్యంత బలిష్ఠుడైనప్పుడు, మన మనస్సు కన్నీటితో, మన హృదయం పగిలిపోయి ఇక ఏం చేయడం చేతకాక కృంగిపోయి నిరాశ నిస్పృహలకి లోనైపోతూ ఉంటాం. ప్రతి మనిషి యొక్క పరిస్థితి అంతే. ఎందుకంటే బలం ఉంది, బలహీనుని ఎదుర్కోగలం. డబ్బు ఉంది, ఏదైనా చేయడానికి ధైర్యం వహించగలం. మనకి శక్తి ఉంది, ఏ అనారోగ్యమైనా బాగు చేయించుకోగలమనే ఒక చక్కని నిరీక్షణ ఉంటుంది. ఇక పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారి, నాకున్న ఆర్థిక పరిస్థితి కంటే, నాకున్న బలం కంటే, నాకున్న స్థితిగతుల కంటే ఆ శ్రమ, ఆ బాధ, ఆ అప్పు, ఆ అనారోగ్యం చాలా పెద్దదిగా కనపడుతున్నప్పుడు నేనేం చేయలేను, మనం ఏం చేయలేము. ఎందుకంటే మనతో పోరాడుతున్న శత్రువుని మనం జయించలేము. అందుకని మనం ఏమైపోతూ ఉంటామంటే కృంగిపోయి ఇంక బ్రతుకు చాలయ్యా. ఎందుకంటే ఏలియా 400 మంది యెజెబెల్ ప్రవక్తల్ని కత్తి వాత చేత నరికేస్తాడు. ఒక్కొక్కడిని కత్తి చేత పట్టి నరికి, ఆహాబు రాజు, ఇశ్రాయేలీయుల రాజు, ఆయన యొక్క భార్య కంఠకురాలై రాజ్యాన్ని ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్న దుష్టరాలు యెజెబెలు, వారిని సహితం ధిక్కరించి ప్రవక్తలందరినీ, ఆ యెజెబెలు ఆహాబు పూజించే ఆ బయలు దేవత యొక్క ప్రవక్తల్ని కత్తి వాత చేత ఒక్కొక్కడిని నరికి చంపి, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తగా నిలబడతాడు, రోషంతో నిలబడతాడు, పౌరుషంతో ఇశ్రాయేలు సామ్రాజ్యంలో నిలబడతాడు. అప్పుడు యెజెబెల్ అంటది, నేను సేవిస్తూ పూజిస్తున్న నా దేవత యొక్క పూజారుల్ని ఇంతమందిని సంహరించాడు, వాడంతే ఉంటూ నేను చూస్తాను, వాడు చావాలి, వాడు చావకపోతే అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఒక ఆయన వచ్చి ఏలియాకి చెబుతాడు, అయ్యా ఏలియా గారు, దుష్టురాలైన ఆహాబు భార్య యెజెబెలు నిన్ను చంపడానికి దేవుని మీద ప్రమాణం చేసింది అంటే 400 మందిని కత్తి వాత చేత చంపి రోషం కలిగిన ఏలియా పారిపోవడం ప్రారంభిస్తాడు. ప్రాణ భయంతో పారిపోవడం ప్రారంభించి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుని, ఆయన ఎటువంటి వాడు అంటే టైగర్. ఆకాశం మూయబడును గాక, మూయబడింది. ఆకాశం తెరవబడును గాక, తెరవబడింది. అగ్ని ఆకాశము నుంచి వచ్చి ఈ బలిని దహించును గాక అనగా, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి తడిసి ముద్దైన ఆ ఎద్దును దహించింది. ప్రియులారా, ఇంత బలమైనటువంటి సేవకుడు, రోషం కలిగిన ప్రవక్త, ఆయన సైతం ఏమయ్యాడు తెలుసా? ప్రాణ భయంతో పరుగున వెళ్ళి, అడవిలోకి వెళ్ళి అక్కడ ఒక బదిరి వృక్షం కింద కూర్చుంటాడు. కూర్చుని, చాలు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకో. ప్రియుడా, అది ఏమి సూచిస్తుంది తెలుసా? వాక్యం చెప్పే నేనైనా, నిరంతరం ఆరాధిస్తున్న మీరైనా, బైబిల్ నిత్యం చదువుతున్న భక్తులైనా, దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్న దేవునికి ఇష్టలైన బిడ్డలైనా, కొన్ని సందర్భాల్లో మనకి ఎదురైన శత్రువు యొక్క ఆ బలాన్ని చూసి భయపడిపోతూ ఉంటాం. ప్రియులారా, నీరసించిపోతాం, మన యొక్క విశ్వాసం కదిలిపోతుంటుంది. కానీ దేవుడు ఓ మాట అన్నాడు, బిడ్డ, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. చూడము, నా అరచేతుల మీదే నిన్ను చిక్కుకున్నాను. ఎందుకంటే మనుష్యుడు ఎవడు కూడా తన అరచేతిని చూడకుండా దినాన్ని గడపలేడు.
అరచేతిని చూడకుండా ఒక గంటైనా గడపలేడు. నిత్యము ఎదుట ఆయన ప్రాకారంగా దేవుడు తన చేతిలో చిక్కుకున్న మనల్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీ అప్పు నీకంటే నాకంటే మన శక్తి కంటే ఎక్కువగా ఉండొచ్చు. మన అనారోగ్యం మనల్ని బలహీనపరుస్తూ ఉండొచ్చు. మనకున్నటువంటి శత్రువులందరూ నిత్యం మనల్ని నిస్పృహకి భయానికి గురి చేస్తుండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఆయన అంటాడు, నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించే ఖడ్గము అని ఏమిచ్చాడు తెలుసా? నేను ఆలోచిస్తుంటే, ప్రభువా ఏమిటి నాయన ఇశ్రాయేలు గురించి మాట్లాడారు, అబ్రహాము గురించి మాట్లాడలేదు, ఇస్సాకు గురించి మాట్లాడలేదు, కానీ ఇశ్రాయేలు అంటే యాకోబు మోసగాడైన యాకోబు గురించి మీరు ఎంతగా మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహామా, నీ భాగ్యము గొప్పది అని నువ్వు అల్లే. ఓ ఇస్సాకు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అని అనలేదు. కానీ మోసగాడు అందరినీ, మా అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, మామను మోసం చేసి, ఎక్కడికి వెళ్ళినా మోసం చేసి సంపాదించాలని ఆశ కలిగిన వ్యక్తిని మీరు అంటూ వచ్చారు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆశ అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు మాట్లాడాడు. ఆ వ్యక్తిగా ఉన్నప్పుడు మాట్లాడి ఆ మాటలు, ఆ వాగ్దానం, ఆయనకిచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఇస్సాకును దీవెనకరమైన సంతానముగా ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తిలో నుంచి తన వాగ్దానాన్ని నెరవేర్చి ఒక కుటుంబముగా మార్చాడు. ఇస్సాకు ఒక కుటుంబముగా కట్టబడితే ఆ కుటుంబమైనటువంటి ఆ ఇస్సాకును దీవించి ఒక జనాంగముగా యాకోబును మార్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటాడు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఏమిటి ప్రభు ఆ భాగ్యం అంటే? చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7-8 వచనాలు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7-8 వచనాలు. ఏలయనగా ఆయనకు మొర్రపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. 7 వచనం ఇది. అంటాడు, ఏమంటూ ఉన్నాడమ్మా? ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, బాగా ఆలోచించాలి ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా స్థితిగతులను మార్చగలిగిన వాడు, నా కన్నీరు తొడవగలిగిన వాడు, అయ్యా నా బిడ్డలను దీవించగలిగిన వాడు, అయ్యా నా పరిస్థితులన్నింటినీ అనుకూలపరచగలిగిన సమర్థుడు, శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన వాడు, ప్రభు అయ్యా నన్ను కరుణించు అని అంటే, నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రక్కనే నిలబడి నీ ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవ్వడికీ లేడు. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగానికే. ఎందుకయ్యా అంటే వారు భయంకరమైనటువంటి దాస్యత్వంలో ఉండి మూలుగుతూ ఉన్నారు. అబ్రహాముకి వాగ్దానం చేశావు ప్రభువా, అయ్యా ఇస్సాకుకి మాట ఇచ్చావు నాయనా, యాకోబును ఇశ్రాయేలుగా మార్చావు, తిరిగి ఈ సంతానమును కానానుకు నేను నడిపిస్తానని మాట ఇచ్చావు ప్రభువా, కనికరించు అని మూలుగుతూ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై, ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రమును చీల్చిన సర్వశక్తి కలిగిన దేవుడు, బహు బలమైన, ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఈజిప్షియన్స్, ఆ ఈజిప్ట్, ఐగుప్తు సామ్రాజ్యం, అత్యంత బలమైన సామ్రాజ్యం, ఆ అత్యంత బలమైన ఆ రథములు, రాజు సైన్యం, సముద్రాన్ని ముంచిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా అమ్మ ఎక్కడున్నాడు? ఎవరికి తోడై ఉన్నాడు? అటువంటి దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నేను ఇన్ని కార్యములు చేస్తూ ఉన్నాను, భూమి మీద ఏ ఒక్కరికి
ఇటువంటి దేవుడు లేడు. మీ పక్షంగా నేనున్నాను. చప్పట్లు కొట్టాలి ప్రియ దేవుని బిడ్డలారా. మీ పక్షంగా నేనున్నాను. అమ్మ 8వ వచనంలో అంటాడు, ఇంతే కాదు, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథాన్ని, దీనిలో ఉన్న కట్టడలను, దీనిలో ఉన్న విధులను మీకు ఇస్తూ ఉన్నాను. అసలు ఇటువంటి విధులు కట్టడలను ఈ ధర్మశాస్త్ర గ్రంథము ద్వారా పొందిన జనాంగం ఈ సర్వ సృష్టిలో ఎక్కడా లేరు. ఇశ్రాయేలు మీరే. ప్రియులారా చూడండి, ఆయన అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదో ఇప్పుడు నేను చెబుతున్నాను విను అని. యెషయా గ్రంథం 64:4లో కూడా ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 64:4, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చప్పట్లు కూడా దేవుడు మహిమపరచాలి. ప్రియులారా, ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు ఇరుకులో ఉన్నావా, నువ్వు ఇబ్బందిలో ఉన్నావా, నువ్వు సమస్యలో ఉన్నావా, ఎవడు సహాయం చేసేవాడు లేడా? నో ప్రాబ్లం. ఎవడు నిన్ను ఆదుకునేవాడు లేడా? నో ప్రాబ్లం. నీ శత్రువు నీ శక్తికి మించి 100 రెట్లు గొప్పవాడా? నో ప్రాబ్లం. ఎందుకంటే నీవు నా దగ్గరికి వచ్చి నువ్వు మొర్ర పెడితే, నా కొరకు కనిపెట్టేవాడు ఎవడైనా, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప, అనగా నేను తప్ప, నీ కార్యము సఫలము చేయగలిగిన దేవుడు గాని, దేవత గాని, మనుష్యుడు గాని ఎవ్వడూ లేడు. అంతేకాదు, అట్టి దేవుడు కలడన్న సమాచారం ఎప్పుడు ఎవ్వడు వినలేదు. అసలు అట్టి సంగతి కూడా ఎవడికి తెలియరాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ ఎప్పుడైతే అమ్మోనీయులు, మోయాబీయులు, షేయూరు మన్యవాసులు వీరందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఏన్గది మీదుగా ఈ పర్వత పంక్తులను దాటుకుని వచ్చేస్తున్నారు. జీజు అనే ప్రాంతానికి వచ్చేసారు. ఇప్పుడు చాలా భయంతో ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే సైన్యం చిన్నది, దేశం చిన్నది. ఈ చిన్న దేశం మీదకి, ఈ సైన్యం మీదకి 3 దేశాల ప్రజలు, సైన్యాధిపతులు, రాజులు, రథాలు విస్తారంగా వచ్చేసాయి. రాజుకి ఏం చేతకాలే. డబ్బుంటే అప్పు తీర్చేస్తాం, బలం ఉంటే ఉతికి అవతల పారేస్తాం, మనకి అధికారం ఉంటే ఎవడొచ్చినా ఏంద్రా, ఏంది మాట్లాడుతున్నావు, ఏంద్రా అంటాం. ఇవేవి లేకుండా శత్రువు గొప్పవాడైనప్పుడు ఏం తోచదు, అలాగే నిలబడతాం. నిరాశ, నిస్పృహ, బ్రతికితే బ్రతుకుతాం. అయ్యా, మరణాపేక్ష కలిగి బదిరీ వృక్షము క్రింద కూర్చుని ఏడుస్తూ, ప్రభువా 400 మంది నాయన పూజారులను చంపడానికి రొప్పనిచ్చావు, కానీ ఇప్పుడు నేను బ్రతకలేనయ్యా. నాయన యెజెబెలు రాణి, నేనేం చేయగలను అని ఏడుస్తూ బదిరీ వృక్షం క్రింద కూర్చున్నాడే. ఈ కూర్చున్న ఏలియాని దేవుడు ఇడిచిపెట్టలే. ఒకసారి చూద్దామా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి అమ్మా. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం. తాను ఒక దిన ప్రయాణము, అమ్మ 4 చదవండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక
ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నేను కూడా చాలాసార్లు ఎవరు లేనప్పుడు లోపలికి వెళ్ళి నా భార్య దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాను. ఈరోజు ఉదయం కూడా ఏడ్చే వచ్చాను. ఈరోజు ఉదయం ప్రభువా, నాయన భయం వెంటాడుతుంది, నాయన నన్ను ధైర్యపరిచాయా. ఏడుస్తుంటే ఆమె కళ్ళంటే నీళ్ళు తెచ్చుకుంది. అందరూ వెళ్ళిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ. ఏదో భయం గొల్పే సంఘటన అలా ముందుకొచ్చింది. ఏడ్చి, ప్రభువా ధైర్యపరచు, పంపించు నాయన, కొంచెం ధైర్యాన్ని. నా భార్య నన్ను అలాగే చూస్తుంది. ప్రియులారా, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడినైనా, కూర్చుని వాక్యం వినేవారైనా, రోషం కలిగిన ఏలియా అయినా కొంత భయం ఉంటుంది, తప్పేం కాదు. ఆందోళన ఉంటుంది, తప్పేం కాదు. ఆయన బదిరి వృక్షం కింద కూర్చున్నాడు. అయ్యా చాలు, నన్ను తీసుకో. వద్దు ప్రభువా, నేను బ్రతకలేను. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసమ్మా, ఎంత గొప్పవాడు తెలుసా దేవుడు. అమ్మ, నెక్స్ట్ వచ్చిన చూడండి. అతడు బదరి వృక్షం క్రింద పరుండి, బదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పి అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిను. దేవునికి స్తోత్రం కలుగునిగా. కమిటీ చూడాలి. మరణాపేక్షతో ఒక వృక్షం క్రింద కూర్చున్నాడు. కూర్చుని ఎలా ఉంటాడమ్మా, ఇక అంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత హీరోలాగా ఏం కూర్చోడు, అంతా అయిపోయినట్టు కూర్చుంటాడు. బ్రతకలేవయ్యా, నన్ను తీసుకోవయ్యా. ఎందుకునైనా ఈ బ్రతుకు, ఏమి సాధించాలయ్యా బ్రతికి? అన్నీ ఎక్కడ ఆవిరైపోయినాయి. ఈ బ్రతుకు దేనికయ్యా? తొందరగా తీసుకోవయ్యా. ఇది బాధలో మన ప్రార్థన. కానీ దేవుడు ప్రత్యక్షమై, బిడ్డ ఏలియా, ఎందుకంత? నేనున్నాను కదా, నిన్ను అభిషేకించిన వాడిని నేనే కదా, రోషము కలిగిన వ్యక్తిగా వాడుకుంటూ వచ్చింది నేనే కదా. ఎందుకు అంత భయపడతావు? ఎందుకు? నీకు తోడు ఇంకా 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు. నీకు ముందు చాలా పనుంది, చాలా ఆశీర్వదించి అభిషేకించే కార్యక్రమం నీకుంది. కనుక నువ్వు లే అని చెప్పని ఆయనకి ఒక చక్కని నిద్రను కలుగజేశాడు దేవుడు. ఎందుకంటే దినమంతా పరుగున అలసిపోయి వచ్చి ఎవ్వరూ లేని చోట నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒక చెట్టు క్రింద కూర్చుని ఏడుస్తున్న ఏలియాను దేవుడు దర్శించి, ఏలియా భయపడకయ్యా, ఏలియా ఏం కృంగిపోకయ్యా, నేనున్నాను. నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నాకు తెలుసు. నిన్ను గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నువ్వు భయపడకో, పడుకో అని అలసిపోయిన ఆయనకి ముందు తిండి పెట్టలే, మంచిగా నిద్రించినాడు. ఆ చెట్టు కింద చక్కగా పడుకున్న తర్వాత లేపుతాడు. రే బాబు ఏలియా, లేనాయనా. లేచి చూస్తే నిప్పుల మీద రొట్టె కాలుతుంది. ఆ రొట్టెనిచ్చాడు. ప్రక్కన దాహం అవుతుంది. వెంటనే నీళ్ల బుడ్డిని పెట్టాడు. బిడ్డ, దేవుడు నాతో మాట్లాడింది ఏమిటంటే, అరే నువ్వు ఎంత పరిశుద్ధంగా బ్రతికి, పవిత్రంగా బ్రతికి నా కొరకు ఆరాటపడుతూ, ఒకవేళ సమస్య వచ్చినప్పుడు కృంగిపోయినా, నీతిగా బ్రతికి ఏదైనా అనుకూల పరిస్థితి కాక ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు నీవు కృంగిపోయినా, బాధపడినా, నేను ఎన్నడూ నిన్ను విడువను, ఎడబాయను. తిను, లేచి రొట్టె కావలసినంత తిను. ఎందుకంటే నీకు చాలా బహు సుదూరమైన ప్రయాణం ఉంది. బిడ్డ, నలిగిపోతున్నారా? బాధలో ఉన్నారా? అనుకున్న పని ఏది కావట్లేదని
ఒకవేళ దేవుని మీద మనం సణుగుతూ ఉన్నామా, దేవుడు ఏమి అనుకునేవాడు కాడా. నీ బాధను చూస్తూ ఉన్నాడు, నీ స్థితిగతులు చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబ పరిస్థితులు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన నిన్ను ఎన్నడూ కూడా చేతిలోంచి జారిపోనివాడు. నీ పరిస్థితులను బట్టి నువ్వు చాలాసార్లు దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టుండొచ్చు. అందుకనే విడిచిపెట్టిన నిన్ను విడువక తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టాడు. ఎంత దూరం వెళ్ళిపోయినా ప్రియులారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా. నీకేదైనా బాధ ఉందా, ప్రభు నన్ను విడిచిపెట్టేవాయా? నో. కానీ భక్తుడు అంటాడు, నీవు దీవెనకరంగా మారాలన్నా, ఎవ్వడు నీకు సాటి లేని విధంగా నువ్వు దీవెన నొంది ఆశీర్వదించబడి ఆత్మ ఫలముల చేత నింపబడి అభిషేకం పొంది ఆత్మీయుడిగా బ్రతకాలన్నా నువ్వేం చేయాలి అంటే, నీకు పునాది అయిన క్రీస్తు మీద నువ్వు నిలవబడాలి. బండ అయిన క్రీస్తు మీద నీవు నిలిచిపోవాలి. ఎటో చూసినా నీవు బండ మీదే నిలవాలి. నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? మనం చదువుకున్నాం 20:20లో మనం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవాను నీవేం చేయాలి? నమ్ముకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20 వచనంలో మనం చదువుకున్నాం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచుండగా యెహోషాపాతు నిలవబడి యూదా వారలారా యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పాను. చాలా భయంతో యుద్ధ ప్రాంతానికి వెళుతూ ఉన్నారు పిల్లరా. అక్కడ ఏమంటాడు తెలుసా? యెహోవాను నమ్ముకున్న మీరు స్థిరంగా నిలవడమే కాదు, స్థిరంగా నిలిస్తే ప్రయోజనం లేదు, కృతార్థులవ్వాలి అంటే ప్రవక్తలను నమ్ముకునుడి. అంటే ఏమిటి తెలుసా? నిన్ను రక్షించి, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పగా చేయగలిగిన దేవుడు అంటాడు, అరే నీకు ఒక సంఘాన్ని ఏర్పరిచానురా, నీ కోసం పరిశుద్ధుల్ని ఏర్పరిచానురా, అమ్మ నీ కొరకు ఒక సేవకుడిని ఏర్పరిచాను, నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను వెళ్ళి ఆదరణకర్తగా పంపించాను, ఒక క్రమాన్ని ఇచ్చాను. ఇప్పుడు సేవకుడు నా స్థానంలో నిలబడ్డాడు. వాడి స్వప్రయోజనం కొరకు మాట్లాడితే వాడిని నమ్మకు, అసలు ఆ సంఘానికి రాకు. నీ ప్రయోజనం కొరకు, నేను ఉద్దేశించిన సంగతులు నీ బ్రతుకులో నెరవేరడం కొరకు, నేను కలిగి ఉన్న సంకల్పం నీ కుటుంబంలో నెరవేర్పు దిశగా నువ్వు వెళ్ళడం కొరకు నా స్థానంలో నీ క్షేమాన్ని కోరి ఒక సేవకుడిని నిర్మిస్తే, సేవకుడిని నిలబెడితే, ఆ సేవకుడు నీ కుటుంబం కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల యొక్క ఆశీర్వాదం కొరకు, నీ జీవిత శుభప్రదమైన గమ్యం కొరకు ఏర్పరచుకున్న సేవకుణ్ణి నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మితే ఆయన నోట నుండి వెలువడే ప్రతి జీవము కలిగిన దేవుని మాట నీవు అలా గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఏమవుతావో తెలుసు? కృతార్థులగుతారు. విజయవంతులై విజయోత్సాహంతో ఘనమైన స్థితిలో మీరు కూర్చుంటారా. మొత్తుకుంటూ ఉంటాడు సేవకుడు, అమ్మా పెద్దలక్కడ రండమ్మా, పెద్దలక్కడ రండమ్మా. ఆదివారం ఒకరోజు తల్లి ఇంటికి వెళ్ళి, అమ్మా మీ బిడ్డలు దీవించబడాలమ్మా, మీ భర్త మంచిగా మార్పు చెందాలమ్మా, అమ్మ మీరు చేస్తున్న ప్రతి పని అది ఫలప్రదంగా, శుభప్రదంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి తల్లి. సమయానికి రండి తల్లి, దేవుని పనుల్లో మీరు పాలు పంపులు పొందండి అని ఈ సేవకుడు పదే పదే ఇళ్ళకెళ్ళి దండం పెట్టి మరి బ్రతిమాలుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ప్రవక్త మాట వినమన్నది ఏమిటి? ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం
20వ అధ్యాయం 15వ వచనంలో, ఇప్పుడు పైన 12వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తాడు కదా, కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి చూద్దాం. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయటం మాకు శక్తి చాలదయ్యా, ఏం చేయాలో కూడా మాకు తోచదయ్యా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అలాగా ఆ జనాంగములో ఉన్న ఒక లేవీయుడి మీదకి దేవుని ఆత్మ అలా దిగి వస్తుంది. దిగి వచ్చి ఆ లేవీయుడు ఎవరు అంటే యహాజీయేలు అనే ఒక లేవీయుడు, ఆయన మీదకి ప్రార్థన జరుగుతూ ఉండగా, జనులందరూ నిలబడి ఉండగా, భయంతో అందరూ వణికిపోతూ ఉండగా, ఆ గొప్ప సైన్య సమూహాన్ని చూసి వీరందరూ వణికిపోతూ, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ వణికిపోతూ ఉండగా, ఎదురుగా నిలబడి యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ అజాహియేలు అని ఈ వ్యక్తి మీదకి అలా వచ్చి ప్రవచనం వస్తుంది. ఏం ప్రవచనం అంటే, యూదావారులరా, 15వ వచనం, యూదావారులరా, యెరూషలేము కాపురస్తులరా, ఓ యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఏమంటాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చప్పట్లు కూడా దేవుని మహింపరచాలి. ఈ అజాహియేలు అనే వ్యక్తి మీదకి ఆత్మ అలాది. ఎందుకు అని అంటే, ప్రియులరా, ప్రజలు భయంతో ఉన్నారు, రాజు భయంతో ఉన్నాడు, వణికిపోతూ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఆ సైన్యం కత్తులు తీసుకుని రథాల మీద వచ్చి ఒక్కొక్కడిని నరికితే రక్తం ఏరులై ప్రవహిస్తుంది, యోధా సామ్రాజ్యం మొత్తం ఖతమైపోద్ది. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఆయన యొద్దకు వచ్చి మొర్రపెడితే నిజముగా మొర్రపెట్టు వారందరికీ సమీపముగా ఉండేవాడు. ఆ సమీపముగా ఉన్న దేవుడు వీరిని ఏమైనా సరే రక్షించాలి, ఈ ప్రార్థన వినాలి అని బలహీనులైన కొంచెమే సైన్యం ఉన్నా యుద్ధం చేయడం చేతకాక, ఏం చేయాలో తోచక నలిగిపోతూ అయిపోయాం. ఇక అయిపోయాం, ఇక నిరీక్షణ లేదు అనుకుని అల్లాడిపోతున్న తరుణంలో ఏమంటాడు? ఓ యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ, అమ్మా ఎవరెవరు? సంఘం అంతా, మీరందరూ ఆలకించుడే. భయపడకు తల్లి, భయపడకు నాయనా, యుద్ధం నువ్వు చేయాల్సిన అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం అస్సలు లేదా. మీరు జస్ట్ స్తోత్రం 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 స్తోత్రం, ప్రభువా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నా పాపాన్ని కడుగయ్యా, నా విధేయతను తీసివేనైనా, మీ మహా గొప్ప కార్యం నా బ్రతుకులో చూడాలి, నా కుటుంబంలో చూడాలి, విచ్చలవిడిగా తిరుగుతున్న నా బిడ్డల జీవితాల్లో నీ కార్యం చూడాలి. అవిధేయుడే నా భర్త హింసిస్తూ ఉండగా వాడి జీవితంలో నీ కార్యం చూడాలి. ప్రభువా సహాయం చేయి. దేవుని ఆత్మ సేవకుడి మీదకి అలా దిగి వచ్చి ఏం మాట్లాడతాడు తెలుసా? మీరందరూ ఉదయాన్నే రండి, సమయానికి రండి, కుటుంబ ప్రార్థన చేయండి, అందరూ కలిసి ఉదయాన్నే కలిసి పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేయండి, అప్పుడు పని ప్రారంభించండి. సేవకుడు చెబుతాడు, ఆయనకి బైబిల్ ఇచ్చాడు దేవుడు, మైక్ ఇచ్చాడు దేవుడు, మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏదో వినాలంతే. చెప్పేవాడికి వినేవాడు, అమ్మ ఏమిటమ్మా తెలీదా సామెత? చెప్పేవాడికి వినేవాడు, చెప్పండి అమ్మా, లోకువ. అందుకని వాడు మనం కూర్చున్నవాడు చెప్పుకో ఎంతైనా నో. ఎవడు ఈ భావంతో ఉంటాడో, ఎవడు ఈ రీతిగా ఫీల్ అవుతాడో, ఎన్నడూ గొప్ప కార్యములు జరగవు. రండి అని ఈ ప్రవక్త ఏమని సలహా ఇస్తాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, కింద
16వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడాలి. రేపు వారి మీదకి పోవుడి, వారు జేజు అని ఎక్కుడు మార్గమును వచ్చేదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి అంటాడు. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. అమ్మ, ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. 19వ వచనం, కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులను నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అమ్మ, ఏం చేశారు? దేవునికి స్తోత్రం కలుగును గాక లైన్గా నిలబడ్డారు ప్రజలందరూ. నీ విజయం ఎక్కడుందో తెలుసా? ఉదయకాలపు ఆరాధనలో ఉంది. అమ్మ, నీ విజయోత్సాహం ఎక్కడుందో తెలుసా? ఉదయాన్నే దేవుని దగ్గరికి వచ్చి రాత్రి అంతా కాపాడు, 7 దినాలు కాపాడు, పనుల్లో కాపాడు, ప్రయాణాల్లో కాపాడు, తినడం ముద్ద మింగడంలో కాపాడావు, నీళ్లు తాగడంలో కాపాడావు. అయ్యా, ప్రతి పనిలో నన్ను కాపాడు. ఉదయం ఎప్పుడు తెల్లవారుతుందా ప్రభువా స్తోత్రం స్తోత్రం అని సమాజంలో కూడి అందరితో పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆరాధించాలని ఆతృతతో నువ్వు రాగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, నీ ఆరాధన దేవునికి అంగీకారంగా మార్చబడుద్ది. నువ్వు ఏ బాధలో ఉన్నా వీరందరూ ఆ రీతిగా కహాతీయులు లేవీయులు అందరూ దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. నాయన, కృప కలిగిన దేవా స్తోత్రం. అయ్యా, నీ కృప తరతరములు నిలిచిన స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. అయ్యా తండ్రి, పాపులలో చేరక ప్రత్యేకించబడిన మహనీయుడా మీకు స్తోత్రం. అద్భుతాలు చేయువాడా స్తోత్రం. ఎర్ర సముద్రమును చీల్చిన వాడా స్తోత్రం. అయ్యా మీకు స్తోత్రం 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 అని చెప్పని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ సైన్యమును జయించడానికి మాకు శక్తి చాలదు అయ్యా, జయము ఇవ్వగలిగిన దేవుడవు నీవే. దేవుని బిడ్డ, దేవుడు కూడా నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు ఆరాధిస్తూ ఉంటే కిందకి చదివితే సమయం అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, స్తుతిల్లో ఏమని చెప్పాడు ఆయన? ప్రవక్త ఏమన్నాడు అంటే, ఏం అవసరం లేదయ్యా, కత్తులేం అవసరంలే, డాళ్ళేం అవసరంలే, రథాలు అవసరంలే, గుర్రాలు అవసరంలే, లైన్గా నిలవబడండి. ఎక్కడికి వెళ్ళి? వారు అక్కడ ఉన్నారు కదా, మీరు ఇక్కడ నిలిచి లైన్లో నిలబడండి. ఏం చేస్తారు తెలుసా? స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించండి. అమ్మ, స్తుతిస్తూ ఉన్నారు. రాజు చెప్పాడు కదా, ప్రవక్త మాట వినాలి. ప్రవక్త ఏమన్నాడు? డబ్బులు ఏమన్నాడా? ప్రవక్త ఏమన్నాడు? నాకు బాలేరితనం చేయండి అన్నాడా? నా కాళ్ళు పట్టండి అన్నాడా? నా జుట్టుకు నూనె పెట్టండి అన్నాడు? ఏమి వెళ్ళే. అయ్యా, మనకి విజయం కావాలంటే లైన్లో నిలబడినాడు. అందరూ లైన్, మొత్తం డిసిప్లిన్. అంతేగాని మేము ఎక్కడే కూర్చుంటాం, యెరూషలేములో దేవాలయం ముందు కూర్చుంటాం, వారి మీద మేము గెలవాలి అనలే. యుద్ధ భూమికి వెళ్ళారు, నిలబడ్డారు. అందరూ స్తోత్రం 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 చెబుతుంటే ఏమైంది తెలుసమ్మా? ఈరోజు మనం అప్పు గురించి భయపడుతూ ఉన్నాం, మన భర్త గురించి భయపడుతూ ఉన్నాం, అమ్మ యవ్వనస్తులైన పిల్లల గురించి భయపడుతూ ఉన్నాం, మనకున్న అనారోగ్యం గురించి భయపడుతూ ఉన్నాం. నువ్వు చేయాల్సింది ఏమిటి తెలుసా? ప్రవక్త మాట వినాలి. స్తోత్రం స్తోత్రం. అబ్బా, జనాలు మస్తు మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ వాళ్ళు కూడా కత్తులు డాళ్ళు పెట్టుకుని రెడీగా ఉన్నారు యుద్ధానికి కదా. యువతలు తిరిగిడు కసక్కని పొడిచాడు. వీడెవడు? మోయాబీలే. ఆ లైన్లో వాడు తిరిగి వీడిని కసకని పొడిస్తే, ఎర్ర నన్ను పొడుస్తావని వీడిని పొడిచాడు. నన్ను పొడుస్తావని వాడిని పొడిచి, వాడు నన్ను పొడుస్తావని వీడిని పొడిచి, మొత్తం అమాలేకీయులు మోయాబీలు ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోయినారు. చప్పట్లు కొట్టాలనిపించలే? ప్రియులరా, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ, ప్రభువా నన్ను ఎరిగిన దేవుడు, నన్ను సృజించిన దేవుడు, నా సమస్యను అనుమతించిన దేవుడు, దీనిలో నుంచి నన్ను విడిపించగలిగిన దేవుడవు నీవే
దేవుడు ఎంత గొప్పవాడంటే వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఏమి విజయం ఇచ్చావు ప్రభువా, మాతో ఉండి విజయమునిచ్చి అయ్యా కనపరుస్తాను దేవునికి స్తోత్రం అని తిరిగి చేయలే. వాళ్ళందరూ పొడుచుకుని చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే మస్తు బంగారం, అమ్మ మస్తు బట్టలు, మస్తు ఆహారం, అమ్మ ఇవన్నీ సమకూర్చుకోవడానికి సైన్యం అంతా ఎన్ని దినాలు పట్టింది తెలుసా? అమ్మ 3 దినాలు ఆ వచ్చిన సైన్యం తెచ్చుకున్న డబ్బు, బంగారం, వెండి, వస్త్రాలు, ఆహారం ఇవన్నీ పెద్ద పెద్ద మూటలు కట్టుకుని యెరూషలేముకు తీసుకెళ్ళి మళ్ళీ మూటలు కట్టుకుని యెరూషలేముకు తీసుకెళ్ళి మళ్ళీ మూటలు 3 దినాలు సమకూర్చుకున్నారు. స్తోత్రం చెప్పాలి. ప్రియబిడ్డ, నేను మాట చెప్పనా, నీ అడ్రస్ ఏమిటో ఎవడికి తెలియదు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఎవడికి తెలియదు. కానీ నీకు శ్రమ వచ్చింది చూసావా, నీకు ఆపద కలిగింది చూసావా, శత్రువు నిన్ను తరుముతున్నాడు చూసావా. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. శత్రువు నీ మీద బలంగానే కనిపిస్తాడు. అమ్మ శత్రువు నీకంటే బలమైన వాడిగానే ఉంటాడు. శత్రువు నీకంటే ఘనమైన వాడిగానే ఉంటాడు. వాడు వస్తే ఎంతమంది వస్తాడు తెలుసా? ఇలా పెట్టుకునే ఎరా ఏంది అని 20 మంది వస్తారు. మనం ఇలా వణికిపోతూ ఉంటాం. కానీ నీతో ఎవరున్నారు? అమ్మ వీళ్ళందరూ ఒకడికొకడు తిట్టుకుని శత్రువులు అయిపోయి చివరికి వీళ్ళు ఒక్కొక్కడు నీకు మిత్రుడుగా మారిపోతారు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మన దేవుడు ఎటువంటి వాడు అంటే తన కొరకు కనిపెట్టు వారి విషయమై, నువ్వు కనిపెడుతున్నావా? కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి ఎవడికి తెలిసి ఉండలేదు. అది నేను ప్రకటించే నా దేవుని గొప్పతనం. ఓ ఇశ్రాయేలు, గట్టిగా చెప్పండమ్మా, ఏమన్నా బలం బలం రోషం రోషం అమ్మ ఇలా ఉంటుందా? రోషం అంటాడు, బలం అంటాడు. అలాగే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్ప. ఇదేమిటండి, ఎలా మాట్లాడాలి? ఇశ్రాయేలు నీ భాగ్యము, నీ పేరు పెట్టి ఏమని తెలుసా? ఏమని మాట్లాడాలి తెలుసా? ఎలా ఉండదు? సాతానుడు పారిపోవాలి. అమ్మ చీకటి శక్తులు మొత్తం వెలుగ్గా మారిపోవాలి. ఎందుకంటే దేవుడు అటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజు నుంచి మనం భయపడవలదు. ఏం చేయాలి తెలుసా? స్తుతిస్తూ వచ్చారు. స్తుతి ద్వారా సైన్యం అంతా వాళ్ళకు వాళ్ళే పొడుచుకున్నారు. వీడు ఇలా పొడుస్తాడు ఉత్తనే, వాడు వీడిని పొడుస్తాడు, ఇద్దరు పడిపోతారు. మొత్తం సైన్యం. అమ్మాయి ఈ రోజు నేను చెబుతున్నాను, ప్రవక్తల మాట నమ్ముడి, వారి ఫలములను బట్టి వారిని మీరు ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు మీరు నమ్ము. అద్భుతంగా చెబుతారమ్మ వాక్యం, దంచి పారేస్తారు. అసలు యేసు నామములో మొత్తం తప్పనట్లే, ఎవరిని ఏమనట్లే. వీడి ఫలం ఎలా ఉందో మీరు కనిపెట్టాలి. వీళ్ళలో ప్రేమను చూడాలి, వీళ్ళలో నిస్వార్థతను చూడాలి, వీళ్ళలో ప్రభు మనసుందా లేదా చూడాలి. వీడు స్వార్థపరుడా, తన కొరకు మాట్లాడుతున్నాడా చూడాలి. ఆడపిల్లల వైపు చూసేటప్పుడు వీడు దృష్టి కనిపెట్టాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా చూడడంలో వీడు సూపర్ అనుకుంటే వాడి మాట నువ్వు వినాలి. అమ్మ మీరేమవుతారు తెలుసా? కృతార్థులు అవుతారు. చెప్పండి అమ్మ, ఏమవుతారు? యెహోవాను నమ్ముకునుడి. చెప్పండి అమ్మా, మీరు స్థిరపరచబడుదురు. ప్రవక్తలను నమ్ముకునుడి, కృతార్థులగుదురు. అంటే ఏమిటి తెలుసా? విజయం సాధిస్తారని అర్థం. ఎందుకు మన కుటుంబాల్లో కన్నీరు? ఎందుకు మన కుటుంబాల్లో వేదన? ఎందుకు మన కుటుంబాల్లో పతనం? ఎందుకు మన కుటుంబాల్లో ఆవేదన, నిరాశ, నిస్పృహలు? సేవకుడు అంటే లక్ష్యం లేదా? సేవకుని మాట అంటే నీకు గౌరవం లేదా? అసలు సేవకుడు ఎవడో, సేవకుడు కానివాడు ఎవడో గుర్తించగలిగే సెన్స్ మనకు లేదు. నీ కొరకు ప్రయాసపడి కన్నీరు కార్చి నువ్వు బాగుండాలని ఆశించే ఒక సేవకుడిని దేవుడు నీ కొరకు ఇక్కడ నిలబెడితే నీకు సేవకుడు అంటే అసలు భయం లేదా? వణికి పొమ్మని కాదు, మాట వినమని. ఏం వణికిపోక్కర్లే. లైక్ ఐ యామ్ ఎ ఫాదర్, నీ తండ్రిలాగా పిల్లలందరూ నా చుట్టూ ఉండాలి. అంతేగాని సేవకుడు వస్తాడు అవసరంలే.
సేవకుడు వస్తాడు, అవసరంలే నాన్నగారు రండి, అబ్బా బిడ్డ బాగున్నావా. ఇది సంఘం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి అయినా ప్రార్థన చేయి, ప్రభువా నా యొక్క ఓటమిలో జయమునిచ్చి వాడవు నీవే, నా నిరాశలో ఆశను పుట్టించగలిగిన వాడవు నీవే, నా బాధలో నెమ్మదినివ్వగలిగిన వాడవు నీవే అయ్యా, బండ మీద స్థిరపరచగలిగిన దేవుడవు నీవే, నా బ్రతుకును సమూలంగా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు, ఆత్మ ఫలములతో అల్లరాలే రీతిగా నన్ను నా కుటుంబాన్ని మార్చగలిగిన వాడు. స్తోత్రం స్తోత్రం. రేపటి నుంచి ఆరాధనకి 10 గంటలకి ఉంటాను ప్రభువా. అద్భుతాలు చూసే నీ బ్రతుకు దేవునికి మహిమార్థమై మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు, నా భాగ్యము ఎంత గొప్పది. ఇది ప్రాక్టీస్ చేయి. జీవితంలో ఎప్పుడు పొందని ఆశీర్వాదం, ఎన్నడూ చూడని దీవెన, ఎప్పుడు నువ్వు ఊహించని అద్భుతాలు నువ్వు అనుభవించగలవు. నా ఆశ ఏమిటంటే, నేను బ్రతికుండగానే, అమ్మ ఆరోగ్యం బాగుండగానే, పిల్లలందరూ గొప్ప గొప్ప ఆఫీసర్లు అవ్వాలి, అమ్మ సేవకులు అవ్వాలి, అమ్మ వీరు మిషనరీస్ కావాలి, అమ్మ మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలి, అమ్మ మీ కుటుంబాలు బాధలో నుంచి కన్నిటిలో నుంచి లేపబడాలి. ఎన్నడూ వారు ఊహించని 3 దినాల విస్తారమైన దోపుడు సొమ్ము దొరికినట్లుగా మీకు ఆశీర్వాదం దొరుకునుగాక. అందుకే ఈ ప్రయాస, అందుకే కన్నీరు. చివరిగా, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మీరు ఒక నిర్ణయం చేయండి, అద్భుతమైన ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మిమ్మల్ని మార్చేస్తాడు.